మెయిల్ ఐడి ఓపెన్ చేసుకోవాలంటే టెన్షనే. ఏమొస్తుందో తెలియదు, మేనేజర్ ఏ ఏ ఏ టాస్క్ ఇస్తాడో తెలియదు, దేనిపైన వాయించబడేస్తాడో తెలియదు, ఆఖరికి నీ ఉద్యోగం రిటర్న్ చేయమని మెసేజ్ వస్తుందో తెలియదు. ఇంత ఆందోళనకరమైన పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎందుకు పనిచేయాలి? అక్కడ ట్రంప్కు జలుబు చేసినా ఇక్కడ మనం తుమ్మాలి, ఆడ ఇలాన్ మస్క్కు తలనొప్పి లేసినా ఇక్కడ టెన్షన్ పడాలి. ఎవరు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో జేడీ వ్యాన్స్ లాంటి వాడు వచ్చి గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన ఇక్కడే ఉంటామన్న గ్యారంటీ లేదంటాడు. సో ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం పనిచేయాలి. అని వీళ్ళు కూడా ప్రజలే కదా, వారికి కూడా కొన్ని హక్కులు ఉండాలి కదా. ఎందుకంటే ఇవాళ ఐటీ కంపెనీలు పెడితే ప్రభుత్వాలు ల్యాండ్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి నానా రకాలుగా వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తున్నారు కదా. మరి అంత లాభాలు పొందుతున్నప్పుడు వీరి శ్రమను ఆధారంగా చేసుకొని వీరి మేధోశక్తిని ఆధారంగా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నప్పుడు మానవీయమైనటువంటి దృక్పథంతో ఉండకూడదా? మినమే పడవు.